ఈ రోజు మన విజయవాడలో ఉన్న మన అమ్మ కనకదుర్గమ్మ గురించి మాట్లాడుకుందాం. ఎవరికి లైఫ్ లో ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఉండరు కదా, కానీ ఎవరు ఏ కష్టంలో ఉన్నా అమ్మ దగ్గరకు ఒకసారి వెళ్తే మనసు చాలా లైట్ గా ఫీల్ అవుతుంది. ఇదే కనకదుర్గమ్మ ప్రత్యేకత. పురాణాల ప్రకారం చెడు శక్తులు ప్రజలను బాధిస్తున్నప్పుడు అమ్మ ఇంద్రకీలాద్రి కొండ మీద ప్రత్యక్షంగా వచ్చిందని చెప్తారు. అప్పటి నుంచి ఈ ప్రదేశం పవిత్రమైందిగా అయ్యింది. మరొక కథ కూడా ఉంది. అర్జునుడు కూడా ఇక్కడే తపస్సు చేశాడంటారు. అంటే ఎంత పవర్ఫుల్ ప్లేస్ అనేది ఊహించుకోండి. అలాగే ఆలయం కొండ మీద కృష్ణానది పక్కనే ఉంటుంది. అక్కడ నిలబడి అమ్మని చూస్తే గాలి తగులుతుంది, గంట శబ్దం వినిపిస్తుంది, ఒక కామ్ ఫీలింగ్ మనసంతా నిండిపోతుంది. దసరా టైంలో అయితే టెంపుల్ లిటరలీ హెవెన్ లా కనిపిస్తుంది. రోజు అమ్మని కొత్త రూపంలో అలంకరిస్తారు. అక్కడికి వెళ్లిన చాలా మంది ఒకటే చెప్తారు, కష్టాలలో ఉన్నాం, దిక్కులేదు, అమ్మను చూసాం, ఆ రోజు నుండి స్లోగా లైఫ్ అంతా మారిపోయింది. అందుకనే విజయవాడకి రాగానే కనకదుర్గమ్మ ఆలయంకి వెళ్లి 2 నిమిషాలు అమ్మను నిశ్శబ్దంగా చూడండి, మనసులో ఉన్న మాట చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.